Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, సెకండ్ సెమిస్టర్ యూనిట్ 3 షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సాల్వ్ d square minus 2d plus y into dy is equals to e power minus x. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ రాసుకోవాలి. మనం ఇచ్చింది ఇదే కదా, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 1 ఏ ఫామ్ లో ఉంది? f of d into y is equals to q of x ఫామ్ లో ఉందా? ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి మనం ఏం రాసుకోవచ్చు? f of d వాల్యూ ఇదే కదా, దాన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకొని ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ 2, ఈ ఈక్వేషన్ 2 యొక్క ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి మరి? f of m is equals to 0. ఇక్కడ m ఎట్లో, ఇక్కడ d ప్లేస్ లో m ను సబ్స్టిట్యూట్ చేయండి అంతే. ఈ d ప్లేస్ లో m ను సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. m స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 5. ఇప్పుడు ఇక్కడ రూట్స్ కనుక్కోవాలి. m మనకు వాల్యూస్ కనుక్కోవాలి కదా. ఇప్పుడు రూట్ ఫార్ములా ఏంటి? m is equals to minus b plus r minus అండర్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది ఫార్ములా. ఇప్పుడు a వాల్యూ 1 ఎట్లా వచ్చింది? m స్క్వేర్ ముందు ఏముంది? ఏం లేదు కాబట్టి 1. b వాల్యూ -2 ఎట్లా వచ్చింది? ఈ m ముందు ఏముందండి? -2 కదా, అందుకని -2. ఈ 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి c వాల్యూ 5. డన్. ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చేయండి. చూసుకోండి, ఈ మెథడ్ తెలుసు కదా. ఈ పీడిఎఫ్ నేను పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ. నేను ఎగ్జామ్కు రేపు అనే ముందు అప్లోడ్ చేసి పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. మార్నింగ్ లేచి చదవండి షార్ట్ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ లాస్ట్కు చూడండి, 2 ప్లస్ ఆర్ మైనస్ ఈ సాల్వింగ్ చేసుకుంటూ వస్తే మనకు -16 వస్తుంది. ఈ -16 ఏ విధంగా రాసుకోవచ్చు మనం? ఇలా చూడండి, ఈ రూట్ 16 అంటే 4 రాసుకోవచ్చా మనం? అండ్ ఇక్కడ మిగిలేటి ఏంటి? ఇక్కడ -1 రూట్ మిగిలింది. ఓకే, -1 ఏంటిది? ఇక్కడ i స్క్వేర్ వాల్యూ అండి. i స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు -1 అన్నట్టు. ఇక్కడ -1 ఉంది, మరి i స్క్వేర్ రాసుకోవచ్చు కదా. i స్క్వేర్ రాస్తే ఇక్కడ స్క్వేర్ అండ్ ఇక్కడ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, i మిగులుతుంది. కాబట్టి ఇక్కడ ఈ న్యూమరేటర్లో నుంచి నేను 2ని కామన్ తీసాను బయటికి. తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ 2i. ఓకే, ఇక్కడ న్యూమరేటర్లో 2 అండ్ డినామినేటర్లో 2 గెట్ క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు m ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుంది? 1 ప్లస్ ఆర్ మైనస్ 2i. ఇప్పుడు m వాల్యూ అనేది 1 ప్లస్ ఆర్ 2 మైనస్ వచ్చింది అనుకోండి, 1 ప్లస్ ఆర్ మైనస్ 2i వస్తే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఒకటే ఉంటుందని చెప్పాను సేమ్గా. c1 cos 2x plus c2 sin 2x into e power x. ఈ e power x ఎప్పుడు రాస్తావు? ఇక్కడ 1 వాల్యూ ఉంది కదా, 1 into x ఎంత? e power x. నేను ఇది LAQs ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు చెప్పాను. ఏంటి? యూనిట్ 3 మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ కోఎఫిషియంట్స్ చెప్పాను కదా, అందులో ఒకసారి చూడండి, ఇది ఉంటుంది కంపల్సరీ. డన్. నౌ వీ నో దట్ ఇక్కడ yp వాల్యూ కనుక్కోవడానికి చేంజ్ అండి అంతే. yp వాల్యూ ఈ విధంగా అనుకోవాలి. ఇది ఫార్ములా ఏంటి? 1/f of d into q of x. ఇక్కడ f of d వాల్యూ ఏంటి? ఇదే కదా, d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 5. ఓకే, ఇప్పుడు ఇంటూ ఇక్కడ q of x వాల్యూ ఏంటి? e పవర్ మైనస్ x. ఇక్కడ ఎక్కడ వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది e పవర్ మైనస్ x అంటే తెలుసు కదా మీకు. ఎక్కడి నుంచి? ఇక్కడ q of x ఇదే కదా, అందుకని q of x వాల్యూ e పవర్ మైనస్ x. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఈ d స్క్వేర్ ఉంది కదా, పుట్ ఇక్కడ d ప్లేస్ లో -1ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ d ఉంది కదా, d ప్లేస్ లో -1, ఇగో d ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ -1 హోల్ స్క్వేర్ అంటే 1 వస్తుంది. ఈ మైనస్ ప్లస్ అవుతుంది, 2 ప్లస్ 5 ఇంటూ e పవర్ మైనస్ x 1/8. 5 ప్లస్ 2 ప్లస్ 1 అంటే 8 e పవర్ మైనస్ x. అప్పుడు yp వాల్యూ ఎంత వచ్చింది మనకు? e పవర్ మైనస్ x బై 8. ఓకే, ఇప్పుడు ఏం కనుక్కోవాలి?
ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1. మరి జనరల్ సొల్యూషన్ అనుకోవడానికి ఫార్ములా ఏంటి? y is equals to yc plus yp. ఇది ఫార్ములా. మనకు వచ్చిన yc వాల్యూ ఇదే కదా, అండ్ yp వాల్యూ ఇది. సో జనరల్ సొల్యూషన్ ఈ విధంగా కనుక్కోవాలి. దాదాపు యూనిట్ 3 నుంచి సేమ్ ఇలాగే చేయమని ఇస్తాడు. సేమ్ మెథడ్లో 3 ప్రాబ్లంలు ఇస్తాడు. కన్ఫామ్గా ఈ వీడియో నుంచి 3 ప్రాబ్లంలు ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ మీద ఉంటాయి. ఓకే, జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి వీడియో. ఇక్కడ సాల్వ్ d² - 4 ఇంటూ y is equals to x² వచ్చింది. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చింది అది రాసుకొని దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకొని, ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ f of d ఇంటూ y is equals to q of x. ఫస్ట్ ఇక్కడ f of d వాల్యూ ఏంటి? ఇది కదా d² - 4. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. q of x వాల్యూ ఏంటి? x². డన్. ఇప్పుడు ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ 2 ఈజ్ ఏంటి? f of m ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే d ప్లేస్లో mని సబ్స్టిట్యూట్ చేయండి అంతే. ఇక్కడ d² ఉంది కదా, ఇక్కడ m² అవుతుంది అంతే. m² - 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. m² మైనస్ ఇక్కడ 4 నేను ఏ విధంగా రాస్తానంటే 2² రాస్తున్నాను. ఏమైనా ప్రాబ్లమా కదా? ఇక్కడ 2² అన్నా 4 కదా మళ్ళా, అందుకని నేను 4ని 2² అని రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫార్ములా ఉందండి. ఇక్కడ a² - b² ఫార్ములా వచ్చేసి a + b అండ్ a - b రాసుకోవచ్చు మనం. ఇక్కడ m ప్లేస్లో a ఉంది, 2 ప్లేస్లో b ఉంది అంతే. ఓకే, ఇక్కడ m + 2 m - 2 రాస్తాను ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఫార్ములా ప్రకారం రాశాను, గమనించండి. m + 2 ఈజ్ ఈక్వల్స్ టు 0, m - 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ ఇక్కడ m వాల్యూస్ మనకు 2 వస్తాయి. ఏంటి? m వాల్యూ +2 వచ్చింది, -2 వచ్చింది. ఇప్పుడు m వాల్యూస్ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? కాంప్లిమెంటరీ ఫంక్షన్. యు ఆర్ రైట్, కాంప్లిమెంటరీ ఫంక్షన్. ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1 ఈస్ yc ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఫార్ములా. మనకు వచ్చిన m వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అంతే. ఓకే, డన్. ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి? మనం yp కనుక్కోవాలి. yp కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? ఇది. ఈ f of d వాల్యూ ఏంటి మనకు? d² - 4. ఈ q of x ఏంటి? x². డన్. ఇక్కడ ఏం చేశానంటే డినామినేటర్లో ఒకసారి గమనించండి. ఇందులో నుంచి d² - 4 నుంచి -4ని కామన్ తీశాను. ఓకే, -4ని కామన్ తీస్తే 1 - d²/4 వస్తుంది. ఒకసారి చూడండి మీరు ఇక్కడ ఈ -4ని లోపల మల్టిప్లై చేయండి, మళ్ళీ ఇదే వస్తుంది మీకు. ఒకసారి చేయండి. ఓకే, ఇంటూ x². డన్. ఇప్పుడు 1/-4 రాసి ఈ 1 - d²/4 ఉంది కదా, దీన్ని నేను న్యూమరేటర్కి పట్టుకపోతే ఏమవుతుంది? ఇన్వర్స్ అవుతుంది. ఓకే, ఇన్వర్స్ అవుతుంది న్యూమరేటర్ పట్టుకపోతే. ఇంటూ x². ఇక్కడ ఒక ఫార్ములా ఏంటంటే 1 - x హోల్ ఇన్వర్స్. ఇక్కడ ఫార్ములా చూడండి, 1 - x హోల్ ఇన్వర్స్ ఫార్ములా వచ్చేసి 1 + x + x² ప్లస్ సో ఆన్. అంటే ఇక్కడ x ప్లేస్లో d²/4 ఉంది కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం రాస్తే ఏంటి? 1 ఇక్కడ ప్లస్ x ఉంది అంటే x ప్లేస్లో d²/4 ఉంది, ప్లస్ x² అంటే ప్లస్ d⁴/16 అంటే ఈ d²/4కి హోల్ స్క్వేర్ చేయండి, చేస్తే d⁴/16 వస్తుంది. ఇంటూ x² ఉంది. డన్. ఇప్పుడు ఇక్కడ ఏం చేశానంటే x² లోపలికి ప్రతి దానికి మల్టిప్లై చేశాను. తర్వాత ఏంటంటే ఇక్కడ x² ప్లస్ 1/4 d² ఇంటూ x² ప్లస్ సో ఆన్. ఇది ఇసి పెట్టేయండి. ఓకే, ఇక్కడ దాకానే రాయండి. ఓకే, 4 దాకానే రాసేసి పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా ఏంటంటే, ఇవన్నీ ఫార్ములాలు గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇది రిపీట్ అయిన క్వశ్చన్స్ కంపల్సరీ క్వశ్చన్ పేపర్లో ఉంటాయి కాబట్టి మీరు షార్ట్ ఆన్సర్లు కూడా రాస్తే కొద్దిగా రాస్తే పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, 100%. ఇప్పుడు ఇక్కడ ఏంటి? d² ఈజ్ ఈక్వల్స్ టు ఏ విధంగా రాసుకోవచ్చు మనం? d/dx² లెక్క రాసుకోవచ్చు కదా. అండ్ ఇక్కడ d² ఇంటూ x², d² ఇంటూ x². ఇక్కడ d² ఇంటూ x² ఇక్కడ ఉంది వాల్యూ చూడండి. ఇప్పుడు d² ఏ విధంగా రాసుకోవచ్చు మనం? ఇక్కడ చూడండి, d/dx² లాగా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ x² ఉంది కాబట్టి x². ఇప్పుడు దీన్ని x²ని 2 టైమ్స్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎందుకు? ఇక్కడ x² ఉంది కదా, అందుకే 2 టైమ్స్ డిఫరెన్షియేటింగ్ చేస్తే
మనకు 2 అనే వాల్యూ వస్తుంది. అంటే డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత 2. ఈ 2 తీసుకుపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇక్కడ 2 1s 2 2s క్యాన్సల్ అవుతుంది. క్యాన్సల్ అవుతే వైపీ మనకు ఇంత వస్తుంది. ఓకే, ఇప్పుడు జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి అంతే. మనకు వచ్చిన వైసీ వాల్యూ వైపీ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే జనరల్ సొల్యూషన్ కంప్లీట్ అవుతుంది. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు ఈ థర్డ్ క్వశ్చన్ ఈ విధంగా అడగవచ్చు లేదా ఈ విధంగా కూడా అడగవచ్చు. క్వశ్చన్ అనేది మీరు గుర్తుంచుకోవాలి ఫస్ట్ అంతే. ఫస్ట్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకొని ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్ లో ఉంది, ఈ ఫామ్ లో ఉంది. దాదాపు ఈ క్వశ్చన్స్ అన్ని ఇదే మెథడ్ లో చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఉన్నది ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవాలి. కనుక్కుంటే m వాల్యూస్ +1 -1 వచ్చాయి. ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. m వాల్యూస్ వైసీ వచ్చింది, డన్. నెక్స్ట్ ఏంటి, వైపీ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ వైపీ కనుక్కునే ముందు జాగ్రత్తగా కనుక్కోండి. 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ఉంది కదా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ డి వాల్యూ ఎంత, d² - 1. ఓకే, క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇక్కడ ఏంటి సైన్ ఎక్స్, క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ సైన్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయండి అంటే d² = -1ని సబ్స్టిట్యూట్ చేయండి. అర్థమైందా, d² ప్లేస్లో -1ని సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే -1 -1 ఏమవుతుంది, -2 అవుతుంది. ఈ మైనస్ న్యూమరేటర్కి వర్తిస్తుంది. వైపీ ఇంత వచ్చింది వాల్యూ. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ రాస్తా అయిపోయా. ఓకే, జనరల్ సొల్యూషన్ కథం. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ ఇదే విధంగా సేమ్ ఉంటుందండి. సేమ్ చూసుకోండి అంతే. ఎఫ్ ఆఫ్ డి రాశాను వాల్యూ అండ్ ఆక్సిలరీ ఈక్వేషన్ రాశాను. ఇక్కడ ఫ్యాక్టరేషన్ అండి, ఇది రఫ్ వర్క్. m వాల్యూస్ +1 +1 వచ్చింది. ఇక్కడ సేమ్ వచ్చింది, ఇక్కడ గమనించండి సేమ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ వైసీలో కొద్దిగా చేంజ్ ఏంటంటే ఇక్కడ e⁻x సేమ్ కదండి. కామన్ తీస్తే ఈ C2కి x అనే టర్మ్ యాడ్ అవుతుంది. కామన్ తీసినప్పుడు C2కి x అనే టర్మ్ యాడ్ అవుతుంది ఎక్స్ట్రాగా. ఇప్పుడు వైసీ వాల్యూకి ఇదే కదా, డన్. ఇప్పుడు వైపీ వాల్యూ కనుక్కోవాల్సింది ఇది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఇదండి, d² - 2d + 1 ఇంటూ e⁻x ఏంటి, క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఇప్పుడు ఇక్కడ ఏం చేయండి అంటే d ప్లేస్లో d + 1ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇవి ఎలా గుర్తుంటాయి సార్ అంటే మీరు క్వశ్చన్ గుర్తుంచుకోండి. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ వైపీలో డి వాల్యూ d + 1 అని గుర్తుంచుకోండి. ఓకే, గుర్తుంటుంది కంపల్సరీ. అందుకే మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ ఈ షార్ట్ క్వశ్చన్స్ ప్రిపేర్ కండి. ఓకే, అండ్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు LAQs నేను ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ పెట్టాను, అవి ఒకసారి చూసి చెక్ చేసుకోండి అంతే. మెథడ్ ఎలా చేస్తారు ప్రాసెస్ అని చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు d ప్లేస్లో d + 1 సబ్స్టిట్యూట్ చేయండి. d ప్లేస్లో d + 1, d ప్లేస్లో d + 1 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం రాశాను. ఇక్కడ +2d -2d గెట్ క్యాన్సల్ అవుతాయి. అండ్ క్యాన్సల్ అయిన తర్వాత ఇక్కడ కూడా +2 -2 క్యాన్సల్ అవుతాయి. ఇప్పుడు మిగిలేది ఏంటి, వైపీ = 1/d² ఇంటూ e⁻x. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే d = 1ని సబ్స్టిట్యూట్ చేయండి. d ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వైపీ వాల్యూ e⁻x వస్తుంది, e⁻x. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ రాస్తే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ సేమ్ ఇదే విధంగా అన్ని స్టెప్స్ ఈ విధంగానే ఉంటాయి. కానీ ఒక్కొక్కటి ఏంటి మిస్టేక్ అంటే ఇక్కడ వైపీ కనుక్కోవడానికి ఫార్ములా గుర్తుంచుకోండి. అండ్ దాని d ప్లేస్లో d² ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలని గుర్తుంచుకుంటే ఈజీగా మనకు 5 మార్క్స్ అనేవి పడతాయి. ఎందుకంటే ఈ వీడియోలో నుంచి ఖచ్చితంగా 3 షార్ట్ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. అంటే 15 మార్క్స్ ఎటుపోవండి. ఓకే, 15 మార్క్స్ కౌంట్ అవుతాయి మీకు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. యూనిట్ 3 ఈ వీడియోలో కంప్లీట్ చేశాను. నేను యూనిట్ 4 కంపల్సరీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు సపోర్ట్ చేయాలంటే ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.